హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్గా మీకు ఒక రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ మీరు ఇది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు మనం జింజర్ అండ్ లెమన్ తోటి రసం చేసుకోబోతున్నాం. ఎలా చేయాలో వచ్చేయండి చూద్దాం. గిన్నె వేడెక్కగానే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా తరుక్కునేటివి, ఒక టొమాటో, ఒక చిన్న ముక్క అల్లం. ఇప్పుడు టొమాటో కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. టొమాటో కొంచెం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ఒక చిన్న కప్పు, అంటే ఈ కప్పు సైజుకి కందిపప్పు, కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన దాన్ని నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే ఇంకొక కప్ ఆఫ్ వాటర్, ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. ఈ మిరపకాయలు మాత్రమే వేసాను, వేరే ఏ కారము లేదు. కారానికి సరిపడా మిర్చి వేసుకుంటే సరిపోతుంది, వేరే ఏం వేయకూడదు కూడా. ఇంకా ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా మరిగించేసుకుందాం. బాగా మరగాలి ఇది మొత్తం. ఇప్పుడు ఈ సైజు లెమన్, నేను ఎల్లో కలర్ లెమన్ తీసుకున్నాను, కట్ చేసి రసం ఇందులో పిండేసుకుందాం. ఫ్లేమ్ స్లోలో పెట్టుకోండి, స్లోలో పెట్టుకొని రసం పిండాలి. ఒక లెమన్ ఫుల్గా వేసుకుంటున్నాను నేను, వాళ్ళు పులుపుకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు, ఊరికే ఒక 2 ఆకులు అంతే, కొద్దిగా కొత్తిమీర, ఆపేస్తున్నాను. మన రసం రెడీ అయిపోయింది.